హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మేతి మటర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిలు, పచ్చి బఠానీ, ఒక పెద్ద మెంతికూర ఆకు కట్ అనమాట. పెద్ద మెంతం, చిన్న మెంతం కాదు, క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుంది. 3 పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను. సో నా పావు అనేది చిన్నగా ఉంది. సో మీరు వేసుకునే పావుని బట్టి అయితే చూసి ఆయిల్ అనేది చూసి వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇదైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఇక్కడ మూత అనేది పెట్టకూడదు. సో మనము కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో అందరికీ తెలిసిన విషయమే. సో ఒకసారి అయితే వేసుకొని మంచిగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం అనేది వేసుకోవాలి. అల్లం అనేది పచ్చివాసనతో పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని మనమైతే ఇక్కడ మెంతికూర ఆకునైతే వేసుకోవాలన్నమాట, కట్ చేసుకున్నది. సో ఇక్కడ కట్ చేసుకున్న ఆకునైతే వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం ఇక్కడ మూత అనేది పెట్టుకోవాలి. మనం ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు అయితే మూత పెట్టుకోవద్దు, ఎందుకంటే ఆనియన్ మూత పెట్టుకుంటే ఆవిరి అనేది కిందికి పోయి మెత్తగా అవుతుంది, కానీ ఫ్రై అనేది కాదు. సో మనం మెంతి ఆకు అనేది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటే అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు. చూడండి, మనకు ఆయిల్ అనేది మంచిగా పైకి తేలింది కదా. చాలామంది ఫస్ట్ మెంతాకుని ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఆనియన్ అనేది ఫ్రై చేస్తారు. అలా కాకుండా ఆనియన్ ఫ్రై చేసినాక మెంతాకు వేయండి. ఒకసారి మీకు టేస్ట్ కూడా అర్థమవుతుంది. చేదు అనేది దానికంటే కొద్దిగా తగ్గుతుంది. తర్వాత పచ్చి బఠానీ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనకు ఇక్కడ స్పైసీని తగ్గట్టు అయితే కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అయితే ఒకసారి మొత్తాన్ని కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాని సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను, అంటే పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, చూసి వేసుకోవాలన్నమాట. తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం మూత తీసి చూసాం కదా, మనకు గ్రేవీ అనేది చిక్కగా వచ్చింది. అదేవిధంగా ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఆల్మోస్ట్ మన కర్రీ అయితే ఉడికిపోయింది. సో ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే కొంచెం టైం అనేది ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఒక్కొక్కటి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాబట్టి. సో మనకి ఇక్కడైతే కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక స్టీల్ గిన్నెలో అయితే సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి రుమాల్ రోటీ, నాన్స్, బగారా రైస్. మాత్రం మీరు కనుక తప్పకుండా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో